ఈ రోజు విద్యా దీవెన వసతి దీవెన అని మాయ మాటలు చెప్తున్నారు. ఈ రోజు హాల్ టికెట్ రావాలంటే డబ్బులు కట్టాలి, మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి. అందుకే ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా, గతంలో ఎట్లయితే స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ విధానం ఉండేదో ఆ విధానం మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. తల్లి జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీకు కంపడే ఒక బటన్, బల్ల కింద ఒక ఎర్ర బటన్. మీ కంపడే బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఆ 100 రూపాయలు ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, ఇంటి పన్ను పెంచి, చెత్త పన్ను పెంచి, భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, పండగ కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, చంద్రన బీమా కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక వ్యక్తి ఈ సైకో జగన్. ఈ మధ్యన వస్తున్నా, ఎర్ర పుస్తకం దగ్గరికి వస్తున్నా, ఆగబా 2 నిమిషాలు ఓపిక పట్టు స్వామి. రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు. జగన్ పంపిస్తున్నారు వాళ్ళని, ప్రతి ఇంటికి వచ్చి ఒక అబద్ధం చెప్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామంట. ఈ సభాముఖంగా వాలంటీర్ వాసులందరూ చెప్తున్నా, అసలు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు, మహిళలకు హాస్టల్లో సమాన హక్కు కల్పించారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు. అన్న ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకుని బాబు గారు ఆనాడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పండగ కానుకలు ఇచ్చారు, పెళ్లి కానుక ఇచ్చారు, అన్న క్యాంటీన్ ఇచ్చారు, విదేశీ విద్య ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే తల్లి మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఒక సామెత ఉంది, నిజం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల, క్షమించాలి, అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈ రోజు అలాంటి పరిస్థితులు ఉంది. వైకాపా నాయకులు వాలంటీర్లు చెప్పే అబద్ధం దయచేసి నమ్మద్దని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు పడుతున్న కష్టాలు మేము చూశాం. అందుకే పవన్ అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు